టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన చిత్రం శ్రీమంతుడు. 2015లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా కథ విషయంలో గతంలోనే వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో కొరటాల శివకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై తాజాగా చిత్రం యూనిట్ రియాక్ట్ అయ్యింది. ఈ శ్రీమంతుడు సినిమా కథ విషయంపై ఎవరూ ఎటువంటి అభిప్రాయాలకు రావద్దంటూ యూనిట్ విజ్ఞప్తి చేసింది. శ్రీమంతుడు సినిమాతో పాటుగా చచ్చెంత ప్రేమ అనే నవల కూడా రెండూ అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. ఇవి వేటికవే ప్రత్యేకం. రెండూ ఒకటి కావు. ఆ పుస్తకంతో పాటు సినిమాను కూడా ఒకసారి పరిశీలించండి. అప్పుడు వాస్తవం ఏంటో తెలుస్తుంది. ఈ వ్యవహారం ఇప్పటికీ కూడా కోర్టు పరిధి రివ్యూలోనే ఉంది. కాబట్టి ఎవరూ ఒక అభిప్రాయానికి రావద్దు అని మీడియాతో పాటు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ వివాదంపై రచయిత శరత్చంద్ర కూడా స్పందించారు. తన కథను కాపీ కొట్టి దర్శకుడు కొరటాల శివ సినిమా తెరకెక్కించారని ఆయన ఆరోపించారు. 2012లో నేను రాసిన చచ్చెంత ప్రేమ అనే నవల స్వాతి మాసపత్రికలో ప్రచురితమైంది. అప్పట్లో ఈ నవలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. దీంతో అదే కథతో ఒక సినిమా చేద్దామని దర్శకుడు సముద్రం కలిశాను. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును మొదలు పెట్టాలనుకున్నాం సమయంలో శ్రీమంతుడు థియేటర్లోకి వచ్చింది. ఆ సమయంలో నా స్నేహితులు కొందరు ఆ సినిమా చూసి అది నా కథ అని చెప్పడంతో నేను కూడా వెళ్ళి చూశాను. నా నవలలో ఉన్నది ఉన్నట్లు వారు తెరకెక్కించారు. దీంతో డైరెక్టర్తో మాట్లాడాను కూడా. ఈ కథ నాదనేదని చెప్పాను. కానీ ఆయన అందుకు అంగీకరించలేదు. ఆ సమయంలో కొందరు సినిమా పెద్దలు ఎంటర్ అయ్యారు. 15 లక్షలు ఇచ్చి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఈ వివాదంలో రచయితల అసోసియేషన్ నాకు ఎంతో సహాయం చేసింది. వారి సాయంతోనే నేను కోర్టు మెట్లు ఎక్కాను. ఇప్పటికైనా ఈ కథను ఆదేనని అంగీకరించమని కోరుకుంటున్నాను అని శరత్చంద్ర పేర్కొంటున్నారు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.